సో వీడియోలో మనం ఇంకో కాన్సెప్ట్ చూడడానికి ప్రయత్నించేద్దాం. బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. మరి బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ జరిగినప్పుడు అడ్వాన్స్డ్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో అవి అడుగుతున్నారు, వేరే వేరే చిన్న చిన్నవి అడగట్లేదు. ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఆర్బోరీ కల్చర్ అంటున్నాడు. అంటే అలంకారం కోసం పెంచే మొక్కల సాగు, ఆర్నమెంటల్ ప్లాంట్ గురించి అధ్యయనం చేస్తే ఆర్బోరీ కల్చర్ అని చెప్తాము. తర్వాత అరేనియాలజీ అంటే సాలిడ్ గురించి అధ్యయనం చేయటమే అరేనియాలజీ అని, చాలా ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఇవి. నెక్స్ట్ ఆంథాలజీ అంటే పుష్పాల గురించి అధ్యయనము ఆంథాలజీ. బ్యాక్టీరియల్ మీకు తెలుసు, బ్రయాలజీ బ్రయోఫైట్ గురించి తెలుసు, కార్డియాలజీ గుండె తెలుసు మీకు. కార్టిలేజ్ టిష్యూ గురించి తెలిస్తే అది కాండ్రాలజీ అవుతుంది. ఓకే, డెర్మటాలజీ మీకు తెలుసు, చర్మం గురించి. ఎకాలజీ మీకు తెలుసు, జీవులకి పరిసరాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అధ్యయనం చేస్తే ఎకాలజీ అని చెప్తాము. ఎంబ్రియాలజీ పిండాభివృద్ధి దశల గురించి అధ్యయనం చేస్తే ఎంబ్రియాలజీ అని చెప్తాము. తర్వాత ఇటియాలజీ ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇటియాలజీ అంటే వ్యాధుల కారణాల గురించి అధ్యయనం చేస్తే దాన్ని ఇటియాలజీ అని చెప్తాము. యూజెనిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత మానవతరం యొక్క అభివృద్ధి గురించిన శాస్త్రము. ప్రస్తుతం మానవతరం ఎలా ఉంది, ఎలా అభివృద్ధి చెందింది గురించి, వాటి మొత్తాన్ని గురించి చదివితే దాన్ని యూజెనిక్స్ అంటాము. చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ, యూథెనిక్స్, ఇవి మీకు కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఇక్కడ మనం చెప్పేది యూజెనిక్స్ మాత్రమే. ప్రస్తుత మానవతరం యొక్క అభివృద్ధి గురించి తెలిపే శాస్త్రాన్ని యూజెనిక్స్ అని చెప్తాము. హెమటాలజీ అంటే రక్తం గురించి మీకు తెలుసు. హిస్టాలజీ అంటే కణజాలాల గురించి తెలుసు. హైజీన్ అంటే ఆరోగ్య సంరక్షణ గురించి. ఇక్కడ మనకి ఇంకోటి ఇంపార్టెంట్, ఇక్తియాలజీ. ఇది లాస్ట్ బిట్ అడిగాడు. ఇక్తియాలజీ అంటే చేపల గూర్చిన అధ్యయనము. తర్వాత మనకి కేలాలజీ అంటే మానవ సౌందర్యం గురించి వివరణ. తర్వాత మైకాలజీ అంటే ఫంగై గురించి తెలుసు. నెఫ్రాలజీ అంటే విసర్జన వ్యవస్థ గురించి తెలుసు. ఒడెంటాలజీ అంటే టీత్ గురించి, చిగుర్ల గురించి. ఆర్నిథాలజీ పక్షుల గురించి అధ్యయనం చేయటము. ఓకే, ఆస్టియాలజీ మొక్కల జంతువుల వ్యాధుల గురించి అధ్యయనం చేయటం. వ్యాధి కారణాలైతే ఎటియాలజీ. వ్యాధి కారణాలైతే ఏంటి, ఏం నేర్చుకున్నాం మనం ఇందా, ఇటియాలజీ. కానీ ఆస్టియాలజీ అంటే మొక్కల జంతువుల వ్యాధుల గురించి అధ్యయనం చేయటం. తర్వాత మనకి ఫైకాలజీ అంటే ఆల్గే గురించి, శేవలాల గురించి. సిండెసినాలజీ అంటే మనకి కీళ్ళు స్నాయువుల గురించి అధ్యయనం చేయటము. ట్రామాలజీ అంటే కణుతులు గాయాల గురించి అధ్యయనం చేయడం. ట్రైకాలజీ అంటే జుట్టు గురించి అధ్యయనం చేయటము. ఈ బ్రాంచెస్ అనేవి మనకి ఖచ్చితంగా అడుగుతున్నారండి. ఈ బ్రాంచెస్ ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, ఇది ఒక వీడియో. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి. మీరు వీలైతే రాసుకోండి. ఆర్బోరీ కల్చర్ ఒకటి, అరేనియాలజీ, ఆంథాలజీ, బ్యాక్టీరియాలజీ, బ్రయాలజీ, కార్డియాలజీ, కాంట్రాలజీ, డెర్మటాలజీ, ఎకాలజీ, ఎంబ్రియాలజీ, ఇటియాలజీ, ఈజెనిక్స్, హెమటాలజీ, హిస్టాలజీ, హైజీన్, ఇక్తియాలజీ, కేలాలజీ, మైకాలజీ, నెఫ్రాలజీ, ఒడెంటాలజీ, ఆర్నిథాలజీ, ఆస్టియాలజీ, ఫైకాలజీ, సినిండెసినాలజీ, ట్రామాలజీ, ట్రైకాలజీ. సో ఇవి ఒకసారి మీరు రాసుకుంటే బాగుంటుంది. ఇవి బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, మెయిన్ బ్రాంచెస్ అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది చూసుకోవాలి. తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఒక విషయం మర్చిపోయాను మీకు. ఇక్కడ ఒక్కొక్క ద్రవ్యాత్మక నిర్మాణంలో ఉన్నటువంటి ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి అడుగుతారండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ నియమం అని చెప్పాను, ఇది సైన్స్ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణంలో భాగము. నియమం అంటే ఏంటి? నియమం అంటే క్రమంగా ఏర్పడే సంఘటన యొక్క వర్ణనము. క్రమంగా ఏర్పడేటువంటి సంఘటన యొక్క వర్ణనమే మనం నియమం అని చెప్తాము. ఓకే, చాలా విస్తారంగా పరీక్షించబడి సప్రమణత నెలకొల్పబడిన, చాలా విస్తారంగా పరీక్షించబడి సప్రమణత నెలకొల్పబడినటువంటి సిద్ధాంతమే నియమం అని చెప్తాము. ఎగ్జాంపుల్ ఏంటి? న్యూటన్ నియమాలు, ద్రవ్య నిత్యత్వ నియమము, శక్తి నిత్యత్వ నియమం, బాయిల్ నియమం, ఇవన్నీ కూడా మనకి నియమాలు. అంటే నియమం అంటే క్రమంగా ఏర్పడే సంఘటన యొక్క వర్ణన. క్రమంగా ఏర్పడేటువంటి సంఘటనలు వర్ణిస్తే అది మనకి నియమం అవుతుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నియమం అంటే ఇది అడుగుతాడు, క్రమంగా ఏర్పడే సంఘటన యొక్క వర్ణం ఏంటి, నియమమా, సూత్రమా, సిద్ధాంతమా, అలా అడుగుతాడు. కాబట్టి మనం నియమం అని పెట్టాలి. ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఇంకోటి సూత్రం అని చెప్పాడు. మరి సూత్రం అంటే ఏంటి, ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఇవి కూడా మీకు చాలా అర్థం అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇది మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి ముందు నుంచి చెప్తాను. ఫస్ట్, ద్రవ్యాత్మక నిర్మాణంలో యథార్థం లేదా వాస్తవం. అసలు యథార్థం అంటే ఏంటి, వాస్తవం అంటే ఏంటి, సత్యం అంటే రెండు ఒకటే. యథార్థం అంటే అసలు యాక్చువల్ ఫ్యాక్ట్, ఇది ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందింది.
ఓకే, సైన్స్ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణంలో యథార్థం అనేది ఒకటి. ఒక భౌతిక వస్తువును లేదా యథార్థ సంఘటనను వివరించే ప్రవచనమే యథార్థం లేదా సత్యం. ఒక భౌతిక వస్తువును లేదా యథార్థ సంఘటనను వివరించే ప్రవచనమే మనకి ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఫ్యాక్ట్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫ్యాక్ట్ యొక్క లక్షణాలు ఏంటి? ప్రత్యక్షంగా అబ్జర్వేషన్ చేయగలగాలి, ఎప్పుడైనా సరే డిమాన్స్ట్రేషన్ చేయగలగాలి. చిక్కుడు విత్తనంలో 2 బీజాలు ఉంటాయి. ఇది నిజమా కాదా? యథార్థమే. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, యథార్థమే కదా. కాబట్టి ఒక భౌతిక వస్తువును లేదా యథార్థ సంఘటనను వివరించేటువంటి ఒక ప్రవచనమే యథార్థం లేదా సత్యం లేదా ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. తర్వాత ఇవి ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండోది మనకి సాధారణీకరణాలండి, జనరలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది జనరలైజేషన్ అంటే పరస్పర సంబంధం ఉన్నటువంటి యథార్థాలతో వాటిలో ఉన్నటువంటి సింపుల్ క్యారెక్టర్ని బయట తీయటము. అంటే ఏంటి? పరస్పర సంబంధం కలిగిన యథార్థాలతో ఉన్నటువంటి సామాన్య లక్షణాన్ని తెలియచేయటాన్ని సాధారణీకరణం అంటాము. పరస్పర సంబంధం కలిగిన యథార్థాలతో ఉన్నటువంటి సామాన్య లక్షణాన్ని తెలియచేయటాన్ని సాధారణీకరణం అని చెప్తాము. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇనుమును వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది, రాగిని వేడి చేసినప్పుడు వ్యాకోచం చెందుతుంది, అల్యూమినియం వేడి చేసినప్పుడు వ్యాకోచం అవుతుంది. ఈ ఇనుము, రాగి, అల్యూమినియం ఏంటి? అన్ని లోహాలే కదా. మరి లోహాల ధర్మాలు ఏంటి? లోహాలను వేడి చేసినప్పుడు వ్యాకోచం చెందుతాయి అర్థం. అలాగా మనం పైవన్నీ లోహాలు, వీటి ధర్మాలని క్రోడీకరించినప్పుడు లోహాలను వేడి చేసినప్పుడు వ్యాకోచం చెందుతాయి అని చెప్పొచ్చు కదా. ఇదే సాధారణీకరణము. లోహాలన్నీ వేడి చేసినప్పుడు ఏమవుతాయి? వ్యాకోచం అవుతాయి. కాబట్టి ఉదాహరణ నుండి, ఈ ఎగ్జాంపుల్స్ నుండి వాటి ధర్మాల్ని మనం జనరలైజేషన్ చేసామన్నమాట. ఇది సాధారణీకరణం. బెల్ అయిందమ్మా? బెల్ అవ్వలేదా? 4th అవర్ అవ్వలేదు కదా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ 4th అవర్ అయితే చెప్పండి నాకు. బెల్ అయితే ర్యాంక్ అయితే చెప్పండి. నెక్స్ట్ ప్రాకల్పన లేదా పరికల్పన, హైపోథీసిస్ అంటే ఊహించడం. మనం ఏదైనా ప్రయోగం చేసినప్పుడు ముందుగానే ఊహించడాన్ని మనం ప్రాకల్పన లేదా పరికల్పన, హైపోథీసిస్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూడండి, పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధారమైనటువంటి ఊహనే మనం పరికల్పన. ఏదైనా ఒక విషయాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు దాన్ని మనం ముందుగానే ఊహిస్తే దాన్ని పరికల్పన అని చెప్తాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? ఇంకో తర్వాత మనకి ఉత్తమ పరికల్పన లక్షణాలు అని చెప్పేసి అప్పుడప్పుడు అడుగుతున్నారు బిట్. ఇది మరి ఉత్తమ పరికల్పన లక్షణాలు ఏంటంటే ఇది అంత అవసరం లేదు మనకి, తర్వాత చూద్దాము. తర్వాత మనకి సిద్ధాంతం. ఇది ఒక కాన్సెప్ట్. సిద్ధాంతం నిరూపించబడకపోయిన బలమైన సాక్ష్యాల ఆధారం గల పరిస్థితులను వివరించడానికి ఒక ప్రతిపాదన. నిరూపించబడిపోయిన బలమైన సాక్ష్యాల ఆధారం గల పరిస్థితులను వివరిస్తుంది. నిరూపించలేము కానీ బలమైన సాక్ష్యాల ఆధారం గల పరిస్థితిని వివరిస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, అణువును మనం అంటే చూడగలమా? అణువుని మనం ప్రత్యక్షంగా పరిశీలించడం, కానీ దాని ఆధారంగా అణు సిద్ధాంతం ఉంది. డిఎన్ఏ ఉనికి నిర్మాణం గురించి సిద్ధాంతం కూడా ఉన్నాయి. ఓకే, సిద్ధాంతం అనేది సత్యాల మధ్య సంబంధాన్ని లేదా సత్యాలను అర్థవంతమైన రీతిలో వివరించే ఒక మార్గం. ఈ సిద్ధాంతాలు అంటే ఏంటి? సత్యాలని అర్థవంతమైన రీతిలో వివరించే ఒక మార్గాలే మనకి సిద్ధాంతాలు. రాత్రి పగలు ఎలా ఏర్పడుతున్నాయి, గ్రహాలని సూర్యుడు ఎందుకు తిరుగుతున్నాయి అని చెప్పేసి సత్యాల్ని మన సిద్ధాంత రూపంలో మనం వివరించవచ్చు. ఓకే, అది సిద్ధాంతం గురించి. ఇక్కడ టాలమీ భూకేంద్ర సిద్ధాంతము, జియోసెంట్రిక్ థియరీ టాలమీ, కోపర్నికస్ హీలియోసెంట్రిక్ థియరీ, సూర్యకేంద్ర సిద్ధాంతం అని చెప్పేసి రకరకాల సిద్ధాంతాలన్నీ ఉన్నాయి. అంటే సిద్ధాంతం అంటే మనకి ఏం తెలియాలా? నిరూపించబడకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారం గల పరిస్థితులను వివరిస్తుంది అన్నమాట. ఇది సిద్ధాంతం. తర్వాత సూత్రం. సూత్రం అంటే ఏంటి? సత్యాలను స్థిరీకరించేందుకు సూత్రం ఉపయోగపడుతుంది. అనేక ఉదాహరణలతో విస్తారంగా పరిశీలించిన తర్వాత ఏర్పడినటువంటి సాధారణీకరణమే సూత్రం. అనేక ఉదాహరణలతో విస్తారంగా పరిశీలించిన తర్వాత ఏర్పడిన జనరలైజేషన్ సూత్రం. ఇక్కడ చూడండి, ఇది తర్వాత నియమం గురించి మీకు చెప్పాను కదా. ఇది సూత్రం గురించి మీరు అయితే రాసుకుంటారు, ప్రిపేర్ చేయండి. ఓకే, ఇది కాన్సెప్ట్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. సో తర్వాత బ్రాంచెస్ గురించి మీకు చెప్పాను కదా. సో ఇక్కడ మనకి
ఇంకో బ్రాంచ్ ఒకటి ఉంది చూడండి, కొంచెం జీవశాస్త్ర అనువర్తిత శాఖలో నాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపించిన ఒక బ్రాంచ్ ఉంది. అదేంటంటే మనకి ఫైలోజెనీ. చూడండి, ఒక తెగ లేదా ఒక సమూహ జీవుల పుట్టుక పరిణామం గురించి తెలియచేస్తుంది. దీనివల్ల జాతుల మధ్య సంబంధాల గురించి మనకు తెలుస్తుంది. ఫైలోజెనీ అనేది బయాలజీలో ఉన్నటువంటి అప్లైడ్ బ్రాంచెస్ అది. ఓకేనా? రిలేటెడ్ బ్రాంచెస్ అంటే ఏంటి? మెడిసిన్, అగ్రికల్చర్ అనేది బయాలజీ యొక్క రిలేటెడ్ బ్రాంచెస్ ఇవి. ఇదేమో మనకి ఫైలోజెనీ అనేది బయాలజీ యొక్క అప్లైడ్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. ఓకే, మీరు ఎగ్జామ్లో ఏ బ్రాంచ్ వచ్చినా రాయగలరు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.